నమస్కారం. నేను ఉలాల భారతి దివ్య, శ్రీకాకుళం జిల్లా మహిళా అధ్యక్షురాలు, అలాగే ఇచ్చాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్. నిన్న ఇచ్చాపురం మున్సిపాలిటీలోని ఒక మహిళ వచ్చేసి ఒక సంఘటన బయటపడింది. ఏంటంటే ఆవిడ గత 3 సంవత్సరాలుగా ఆ అమ్మాయికి ఒక చీకటి గదిలో నిర్బంధించి ఆమెకి ఒక స్కూల్కి పంపించకుండా ఆ అమ్మాయికి సరైన తిండి కూడా, అంటే ఆ అమ్మాయి కూడా ఏం చెప్పిందంటే, ఎందుకమ్మా మీరు ఫుడ్ సరిగా తీసుకోవట్లేదంటే కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అమ్మాయికి సరైన ఫుడ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఏమీ లేదు. అయితే వాళ్ళ చుట్టాలు కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, అలాగే ఐసీడీఎస్ వాళ్ళు, ఉమెన్ ప్రొటెక్షన్ వాళ్ళు, చేయలేని వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ గత సంవత్సరం నుంచి అమ్మాయికి బయటకు తేవడానికి చూస్తున్నారు. అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా 2 సంవత్సరాల నుంచి అమ్మాయి కనిపించట్లేదు, అమ్మాయి ఉందా లేదు తెలియదు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చైల్డ్ లైన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో చైల్డ్ లైన్ వాళ్ళు వచ్చేసి మన జడ్జి గారిని ఆశ్రయించారు, అలాగే పోలీసు వారిని ఆశ్రయించడంతో నిన్నేమో ఐసీడీఎస్ వాళ్ళు, ఉమెన్ ప్రొటెక్షన్ వాళ్ళు, ఎంఆర్ఓ గారు, జడ్జి గారు, అలాగే లాయర్స్, అంగన్వాడీ, ఐసీడీఎస్ వీళ్ళందరూ కూడా వచ్చారు. అంటే అంగన్వాడీ టీచర్స్, ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా రావడం జరిగింది. అయితే ఉమెన్ ప్రొటెక్షన్తో నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కూడా ఇల్లంతా కూడా చాలా చీకటిగా ఉంది. అలాగే ఒక లైట్ లేదు, వెలుతురు లేదు, ఏమీ లేదు. ఒక బల్బ్ వెలిగేసరికి ఆ అమ్మాయి ఆ వెలుతురు కూడా చూడలేని పరిస్థితి అయ్యింది. మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి, చక్కగా బాగుంది, మంచి ఎడ్యుకేషన్లో కూడా అమ్మాయి అంటే ఫస్ట్ ఉండేది. చాలా చలాకీ అయిన అమ్మాయి, చదువులో కూడా ఫస్ట్ ఉండేది. అటువంటి అమ్మాయికి ఇలాంటి స్థితి రావడం అంటే ఆ అమ్మాయి కూడా కొద్దిగా ఆ మదర్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడం, ఆవిడ కూడా ఏంటంటే ఎవరిని నమ్మక సైకలాజికల్ ప్రాబ్లంతో మరి ఏంటి జరిగిందన్నది సిచ్యువేషన్ తెలియదు. కానీ ఆవిడ ఏంటంటే ఎవరిని నమ్మకుండా అసలు ఆ అమ్మాయి బయటకు వస్తే ఆ అమ్మాయిని ఎవరేం చేసేస్తారని భయంతో, తల్లిగా తన భయం అలాగే ప్రేమ అది అతిగా అవడం వల్ల ఏంటంటే ఈ రకంగా గృహ నిర్బంధం అయిపోయింది ఆ అమ్మాయి. కాకపోతే ఒక అమ్మాయికి మాత్రం బంగారు భవిష్యత్తు ఉంది. అందుకే ఇప్పుడు అందరి డిపార్ట్మెంట్స్ మేమందరూ కూడా రావడం జరిగింది. నిన్న వచ్చి తల్లి కూతుర్లకి ఇద్దరికి కూడా జడ్జి గారు కోర్టుకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చాలాసేపు, దాదాపు ఒక 7-8 గంటలు వాళ్ళకి కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేసినంతసేపు మేమందరం కూడా అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళకి తల్లికి ఒక శ్రీకాకుళం అక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్కి పంపిస్తున్నారు. అలాగే ఆ అమ్మాయికి వచ్చేసి ఇక్కడ శ్రీకాకుళం చైల్డ్ హోమ్ పంపిస్తున్నారు. అలాగే వాళ్ళ మదర్కి వచ్చేసి వైజాగ్ హాస్పిటల్ ట్రీట్మెంట్కి పంపించడం జరుగుతుంది. సో ఇలా వాళ్ళ మదర్కి ట్రీట్మెంట్ ఇచ్చి ఆవిడకి కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆవిడకి ట్రీట్మెంట్ కోసం వైజాగ్ పంపించడం జరుగుతుంది ఈరోజు. అలాగే వాళ్ళ పాపకు కూడా శ్రీకాకుళం చైల్డ్ హోమ్ పంపించి అక్కడే చదువు చెప్పించడం, అలాగే ట్రీట్మెంట్ ఇప్పించడం చేస్తారు. ఈ రకంగా వాళ్ళిద్దరూ మంచిగా క్యూర్ అయ్యి వాళ్ళు మళ్ళీ తిరిగి మంచిగా వస్తారు. అలాగే అమ్మాయి భవిష్యత్తు కూడా బాగుండాలని ఆశిస్తున్నాం. ఈ రకంగా ఎవరున్నా కానీ చుట్టుపక్కల అంటే ఎవరైనా ఇలా చెప్తే చేయలేని వాళ్ళు, అలాగే దాని తగ్గ అధికారులు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.